జై శ్రీ మాతాజీ. సహజ యోగి యోగిలందరికీ ధ్యాన సమయానికి ఆత్మపూర్ణమైన స్వామి. ప్రియాతి ప్రియమైన మనందరి ఆరాధ్య దైవం ఆదిశక్తి పరిపూర్ణమైన స్వరూప సమస్త దైవిక శక్తులతో వచ్చి మనందరి హృదయాల్లో సుఖాశీలతో ఆత్మపూర్ణమైన స్వామి. హృదయం దగ్గర రెండు అరచేతులు భక్తి శ్రద్ధలతో మూడు మహామంత్రాలు అందరి కలయికతో తీసుకు ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి త్రిగుణాత్మిక కుండలిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ సాక్షాత్ స్వామి मोक्ष प्रदायिनी माता जी श्री निर्मला देवी नमः. दोनों हाथ धरती माता पर लगाकर भूमाता संबंध. ओम तमेव साक्षात श्री भूमि माता साक्षात श्री आदिशक्ति माता जी श्री निर्मला देवी नमो. ओम तमेव साक्षात श्री गणेश साक्षात श्री आदिशक्ति माता जी श्री निर्मला देवी नमो. प्रातर्नमामि हृदय संस्कृत आत्मतत्व सच्चित् सुखम परमहंस गतिम तूर्यम यह स्वप्न जागृति सुषुप्तमवैति नित्यम तद ब्रह्म निष्कलम न च भूत सर्वम. प्रातर्नमामि. हम सभी लोग कुंडलिनी योगदान करके बंधन माँ कृपया करें. आपका प्यार जैसा चैतन्य स्वरूप में चारों ओर नीचे ऊपर पूरा का पूरा आपका रक्षा में అమ్మా దయచేసి మీ రక్షణలో తీసుకోవాల్సిందిగా వినియోగించుకుంటుంది. చైతన్య రూపంలో మాకు రక్షణ కల్పించమని కుండలిని ఉద్దానపరుచుకుని బంధం తీస్తుంది. బంధంలో ఉన్న విశేషమైన శక్తిని కూడా సూక్ష్మాతి సూక్ష్మ రూపంలో 10,000 పనులకి అనుభవంలోకి తీసుకున్నాం. परम चैतन्य को हमारे हाथों में स्वागत करते हुए माँ कृपया करके आपका प्यार का इस चैतन्य को गंगा जैसा प्रवाहित करो. हमारे भौतिक शरीर में अणु अणु कण कण गंगा प्रवाह जैसा प्रवाहित करवाओ. फिर एक बार धरती माता को पकड़कर मूलाधार से बिंदु से विश्व बिंदु तक जाकर हृदय का प्रारंभ दशा से शिखर तक जाने के लिए माँ का अनुमति होती. 4 महाबीज मंत्र हम सब मिलकर ओंकार मन अंदరం కూడా 4 ఓంకారాల ద్వారా శివుని ప్రారంభ దర్శించి శిఖరానికి త్యాగమని విన్నవించుకుంటూ ఆ అనుభవాన్ని పొందుదాం. ఈ ఓంకారాలు ఓం 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 ఓం. साक्षात श्री आदिशक्ति माता जी श्री निर्मला देवी नमो. इच्छा शक्ति क्रिया शक्ति इस्तेमाल करके मूलाधार को पूरा का पूरा चैतन्य से भरने के लिए प्रयत्न करेंगे. माँ का सामने एडमारी चैतन्य अम्मवारी వైపు కుడి చైతన్య మూలాధారం వైపు నుంచి మూలాధారాన్ని చక్రాన్ని శక్తివంతం చేసి సమస్త దేవతల్ని జాగృతి పరచమని విన్నవించుకుంటే ఈ మధురమైన అనుభవాన్ని మనందరం కలిసి కొద్ది సమయం మూలాధారంలో ధ్యానించాలి. అమ్మా దయచేసి విశ్వానికి శాంతిని ప్రసాదించి సమతుల్య స్థితిలో ఉంచి సత్యయుగాన్ని ప్రారంభించమని విన్నవిస్తున్నాను. అమ్మవారి ముందు వైబ్రేట్ చేద్దాం. మాకా సామने सात बार वाइब्रेट करके जाएगा. गोल गोल घुमाकर हवा में स्वस्तिक लगाकर हवा में 4 बिंदियां लगाकर सव्य दिशा में
गोल गोल घुमाकर इस मंत्र लेंगे। ओम तमेव साक्षात श्री गणेशा साक्षात श्री आदिशक्ति माता जी श्री निर्मला देवी नमः। ओम तमेव साक्षात श्री भैरवनाथ साक्षात श्री आदिशक्ति माता जी श्री निर्मला देवी नमो। ओम तमेव साक्षात श्री कार्तिकेय साक्षात श्री आदिशक्ति माता जी श्री निर्मला देवी नमः। ओम तमेव साक्षात श्री हनुमान साक्षात श्री आदिशक्ति माता जी श्री निर्मला देवी नमः। थोड़ी देर विश्व का शांति के लिए ध्यान करेंगे। కొద్ది సమయం యశ్వంత్ యొక్క శాంతి కోసం ధ్యానం చేస్తున్నాం. దయచేసి సత్యగాన్ని ప్రారంభించండి. వినయ విధేయతతో భక్తి శ్రద్ధలతో వినవించుకుంటూ జన్మ జన్మల కుండలికి నమస్కరించుకుని మనందరి ఆత్మల కలయికతో మనం భూమాతను పట్టుకుని మనం మూలాధారంలో బీజ మంత్రాలన్నిటినీ కూడా జాగృతి పరుస్తాం. ఓం లం 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 ఓం శం శం సం ఓం సం శం షం సం ఓం శం షం సం. శక్తివంతమైన మూలాధార చక్రాన్ని ప్రతిష్ఠించమని అమ్మవారికి మనలో ఉన్న కుండలినికి నమస్కరించుకుని 3 ఓంకారాల ద్వారా కుడి అరిచేతితో తీసుకుని సహస్రారంలోకి వచ్చి విశ్వకుండలితో కలుపుతూ ఆత్మని పుష్పాన్ని సమర్పించుకున్న 3 ఓంకారాలు. 3 ఓంకారాలు అయితే मूलाधार से शास्त्रार्थ दाई हाथ गोल गोल घुमाकर ब्रह्मरंध्र के पास विश्व कुंडलिनी को मिलन करने के लिए प्रार्थना करके आत्मा जैसा फूल वहां लाकर खुद का पूजन करेंगे हम सभी लोग. ओम ओम ओम. हाँ, कृपया करके पिछले जन्म का सारी कर्मों से विमुक्त करके इस जन्म में हुआ सारी बाधाओं को हम सभी का निकाल करके आप अग्नि स्वरूप में विलीन करो. अम्मा దయచేసి మాలో ఉన్న భగవంతుడికి వ్యతిరేకమైన అన్ని శక్తుల్ని మీ అగ్ని స్వరూపంలోకి విలీనం చేసుకుని పూర్తిగా నాశనం చేసి స్వచ్ఛత చేకూర్చమని విన్నవించుకుంటూ ఆ అనుభవాన్ని మనం మూలాధారాన్ని శాస్త్రాల పైన స్వాహ సదా అనుగ్రహంతో బయటికి వచ్చారు. ఓం स्वाहा सदा. सबका उन्नति के लिए थोड़ी देर प्रार्थना करेंगे. हमारे अंदर जो भी नेगेटिविटी होता है ना, पूरा का पूरा माँ का शरण कमल में समर्पित करेंगे. ప్రథమ శక్తి అయిన మహాకాళి అమ్మవారి శక్తిని మన 4 వైపులా గుపురాన్ని శక్తివంతం చేసుకుంటాం. సవ్య దిశలో చైతన్య దూకం. ఈ ధ్యానంలో మన 4 వైపులా రక్షణ కల్పించుకుంది. ఓంకారం ద్వారా ఈ అనుభవాన్ని. ఓం. दूसरा स्वरूप महासरस्वती का स्वरूप होता है. उनका शक्ति 10 है. उस 10 शक्ति अमृत में रूप में लाकर माँ कृपया करते हमारे चारों ओर जागरूक कराओ. कीड़ा पिंगला नाड़ी को समतुल्य स्थिति में लाने के लिए सहाय करते. రెండు చేతులు माता दोनों हाथ धरती माता पर लगाए. माँ कृपया करके हम सभी लोगों को आपका साम्राज्य में जाने के लिए अनुमति प्रसादित कीजिए. अम्मा దయచేసి మీ సామ్రాజ్యంలో ప్రవేశించడానికి అనుమతిని ప్రసాదించి మాకు సుషుమ్నా మార్గం నుంచి బ్రహ్మనాడిలో ప్రవేశింపజేసి పరబ్రహ్మ పరమేశ్వరుని పాదపద్మాలకు చేర్చాలి విన్నవించుకుంటాం. ఈ ఓంకారాన్ని మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహంతో 4 దిక్కులు 4 మూలలు అమృతాన్ని తీసుకొచ్చి పూర్తిగా మూలాధార చక్రాన్ని శక్తివంతం చేయమని విన్నాం. ఓం
రెండు అరచేతులు భూమాత మీద ఉంచుకుని ఎప్పుడైతే శక్తివంతమైన మూలాధార చక్రాన్ని మనం చైతన్య రూపంలో అనుభవంలోకి తీసుకోగలుగుతామో మన ధ్యానం మరింత రూపులుగా వెళ్తుంది. ఈ గణేశుని సహాయంతో అన్ని చక్రాన్ని దాటించగలుగుతాం. అయినప్పుడు అమాయకత్వాన్ని అబోధితత్వాన్ని చేస్తారు. వినయ విధేయతతో వర్తిస్తూ ఈరోజు మనం స్వాదిష్టాన చక్రాన్ని పట్టుకుని మంత్రం అవుతుందా అభివృద్ధి పరుచుకున్నాం. బ్రహ్మదేవ సరస్వతి ఓం తమేవ సాక్షాత్ శ్రీ ब्रह्मदेव सरस्वती साक्षात श्री आदिशक्ति माता भी श्री देवी है। दाएं हाथ से स्वादिष्टान चक्र पकड़कर 5 इंद्रियों के अनुभव लेकर यहाँ पल्सेशन पसंद है। हम सब मिलकर ఇక్కడ ఉన్న కదలికల్ని ఎప్పుడైతే పడుతున్నామో అప్పుడు పూర్తిగా స్వాదిష్టాన చక్రం జాగృతి అవటం మనందరం గమనించగలుగుతాం. ఎడమ అరిచేతిని కుడి స్వాదిష్టాన చక్రం దగ్గర నుంచి కుడి అరిచేతిని అమ్మవారి వైపు, लेफ्ट हैंड स्वादिष्टान चक्र का राइट साइड लगाकर राइट हैंड माँ का ओर लगा देंगे। माँ कृपया करके हम सभी का चित्त को शांति बना। यहाँ का गर्मी होता है, अग्नि तत्व को शांति करा आपका दिव्य चेतन अम्मा మీ దివ్యమైన చైతన్యంతో మా కుడి స్వాదిష్టాన చక్రాన్ని నిర్మలంగా ఉంచి చైతన్యపరిచి చైతన్యంతో ఇక్కడున్న అగ్నితత్వాన్ని శాంతింపు చేయమని సవినమైన వినయ విధేయతతో భక్తిశ్రద్ధలతో మనం ఈరోజు 7వ కళాస్వరూపం మనకి ధృతి కళాస్వరూపం, దైవ స్వరూపం, నిత్య దేవత శివదూతి నిత్యగా మనకి స్థిరత్వాన్ని అంతటినీ కూడా ప్రసాదిస్తూ ఈరోజు చంద్రుడి యొక్క స్థితి మనం కూర్చున్న కొంచెం కుడివైపుగా మనం ఈ అనుభవాన్ని తీసుకుంటూ ఈరోజు ఈ కళాస్వరూపాల మీద ధ్యానం చేద్దాం. हम सभी लोग मिलकर हमारे बैठते हैं ना, थोड़ी देर राइट साइड में भूमाता का नीचे ये चंद्रकोट, चंद्र का इस अधिष्ठान 7वां धृति कला स्वरूप, उनका शक्ति हम लोगों को हमारे लेफ्ट हृदय में पाकर पूरा का पूरा इस कला स्वरूप को जागृत करके हम सब मिलकर आत्मा जैसे शांति बनाकर आगे बढ़ेंगे। हम सभी लोग అమ్మవారి కళాస్వరూపం ధృతి కళాస్వరూపం మనకి కూర్చున్న కుడి వైపు నుండి ఎడమారి చేసిన వైపు నుంచి కుడి వారి చేసిన హృదయంలో దాదాపుగా సగభాగంగా వస్తున్న ఈ తెలుగుదనాన్ని అంతటినీ కూడా కళాస్వరూపం ద్వారా లోపలికి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వస్తూ పోతున్న ఈ స్థితిని అంతటినీ కూడా మనం తీసుకున్నాం. अधिष्ठात्री शिवदूती नित्य होता है। शक्ति, स्थिरता, धैर्य और आत्मबल प्रदान करने वाले शक्ति हमारे लेफ्ट हृदय में दूती कला स्वरूप द्वारा जागृत होना माँ का साहित्य जरूरी होता है। हम सब मिलकर ये अनुभव हृदय में लेकर आगे बढ़ेंगे। हम सभी लोग మనం అందరం కూడా ధృతి కళా స్వరూపాన్ని ఎడమ అరిచేస్తూ చేతిని ద్వారా తీస్తూ కుడి అరిచేస్తూ ఎడమ హృదయం లోపలికి పంపుతూ అధిష్టాత్రి శివదూతి నిత్య అనుగ్రహాన్ని కూడా పొందుదాం. స్థిరత్వాన్ని, ధైర్యాన్ని, ఆత్మబలాన్ని ప్రశాంతి, దివ్యమైన శక్తిని ప్రసాదించమని నిర్ణయించుకుంటాం. సాధకులను మేల్కొన్న దైవ ప్రేమ ఎలాంటి పరిస్థితుల్లోనూ చెదిరిపోకుండా స్థిరంగా ఉంది. అమ్మ మా హృదయంలో జాగృతి పరిస్థితి ధృతి కళాస్వరూप माँ कृपया करके इस धृति कला स्वरूप को हमारे हृदय में कृपया करके जागृत कराओ। साधकों में जागृत हुआ दिव्य प्रेम शक्ति की
किसी भी परिस्थिति में विचलित न होकर स्थिर रहे सिद्धि से हमारे हृदय में जागृत करा हो। आ जाइए माँ, आ जाइए। धृति कला स्वरूप में आकर विराजमान हो गया। आइए, आइए। चैतन्य रूप में, कला स्वरूप में, द्रुति कला स्वरूप में, दैव स्वरूप शिवदूती शक्ति शिवदूती नित्य स्वरूप में आकर विराजमान सभी का दर्शन चैतन्य रूप में कराओ। द्रुति क्या अर्थ है? द्रुति का अर्थ है स्थिरता, धैर्य और समान शक्ति और मानसिक दृढ़ता हृदय में जागृत होता है। वही ధృతి కళా స్వరూప సిద్ధి। మనకి ధృతి కళా స్వరూపం అంటే దృఢత్వాన్ని, స్థిరత్వాన్ని, సహనము, ధైర్యాన్ని, మనస్సు యొక్క దృఢత్వాన్ని, శాంతిని ప్రసాదించే శక్తి మన హృదయంలో జాగృతి పరచడం అమ్మవారిని విషమించుకుంది। ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగడానికి అవసరమైన अंतरंग बलमे ये धृति स्वरूप। धृति का मतलब होता है आध्यात्मिक मार्ग पर आगे बढ़ने के लिए अवसर। अंतर बल ही धृति का सिद्धि है। माँ का प्रोग्रेस से हमारे हृदय में जागृत हो गए। वही पहचान कर ये शिवदूती क्यों होता है? शिवदूती का अर्थ है शिव का संदेश लाने वाले दैव सिद्ध हमारे हृदय में विराजमान हो। वही शक्ति हम सभी लोग मिलकर त्याग करते हैं। हम सबका फलस మనం శివదూతి ఎందుకు ఉన్నారు? శివదూతి అంటే శివుని సందేశాన్ని తీసుకొస్తే దైవ శక్తి మన హృదయంలో జాగృతి అవ్వాల్సి ఉంది। ఆ శక్తిని జాగృతి పరచమని మన అందరిలో ఆమె సాధకుల్లో ఉన్న బలహీనతలు, మనలో ఉన్న లోపాలన్నిటినీ కూడా తొలగించి దైవ సంకల్పంలో స్థిరత్వంగా ఉంచమని సవినమైన విన్నపం హృదయంలో ఉన్న అమ్మవారి। वही साधित कमजोरियों को दूर करके उसके दिव्य संकल्प में फिर रचती है। वही शक्ति हमारे अंदर धृति कला स्वरूप जागृत करने के लिए प्रार्थना करेंगे। हमारे लेफ्ट हृदय में रति का बाद में धृति क्यों होता है? रति తర్వాత ధృతి ఎందుకు వస్తుంది? రతి దేవిపై దృఢమైన ప్రేమను కలిగిస్తుంది। రతి దేవికి प्रति ग्रह प्रेम उत्पन्न करती है। वही शक्ति हमारे अंदर माँ का कृपा से जागृत करने के लिए माँ का प्रार्थना करेंगे हृदय में। ధృతి ప్రేమ యొక్క స్థిరత్వాన్ని బతిగా మారుతుంది। ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే కాదు, ప్రతి పరిస్థితిలోని మనం దేవిని స్మరిస్తూ ఆవిడ శక్తిని హృదయంలో పొందినప్పుడు అనంతమైన ఆనందాన్ని హృదయంలో పొందగలం। केवल अनुकूल समय ही नहीं, हर परिस्थिति में देवी को सवन करने की शक्ति ही ధృతి कृपया करके हमारे हृदय में जागृत कराओ। आ जाएगा, आ जाएगा। ధృతి का स्वरूप में आता विराजमान। మనం సుఖంలోను కష్టంలోను దైవంపై విశ్వాసం కోల్పోకుండా ఉండటమే ధృతి మనకు నేర్పిస్తుంది। మన మనస్సును స్థిరంగా ఉంటుంది। सुख और दुख में दोनों में दैव पर विश्वास करने ही वृद्धि होता है। वही शक्ति हमारे मन में स्थिरता लाने के लिए सहायता देता है। वही ईश्वर हमारे अंदर माँ का कृपा से जागरूक हो गया।
మనస్సు స్థిరంగా ఉంటుంది. मन स्थिर रखता है, జల్ద్బాజీ కమ్ హోతి, తొందరపాటు తగ్గుతుంది, మనస్సు స్థిరంగా ఉంది. కష్టాలను ధైర్యంగా ఎదుర్కొనే శక్తి మన అందరి హృదయంలో జాగృత అదే శక్తి. कठिन परिस्थितियों भी धैर्य से सामना करने की शक्ति आती है, वही दूती होता है। पहचानो वायु रहना हमारे हृदय में विराजमान हो गया, वही शक्ति पहचान। ధ్యానంలో ఏకాగ్రత పెరుగుతుంది, దేవిపై విశ్వాసం మరింత పడుతుంది. ध्यान में एकाग्रता बढ़ती है, देवी पर विश्वास और भी मजबूत होता है। धीरे धीरे सब मिलकर ध्यान करता है, हम सबका शक्ति एक रस्सी बनकर बढ़ सकती है। మనం ధ్యానంలో ఏకాగ్రత పెరుగుతుంది, దేవిపై విశ్వాసం మరింత పడుతుంది. ध्यान में एकाग्रता बढ़ती है, देवी पर विश्वास और भी मजबूत होता है। धीरे धीरे हम सब एक होकर परमात्मा परमेश्वर तक शरण कमल जाने के लिए अनुमति मिलता। चंद्र యొక్క उपहार, चंद्र का उपहार इसी प्रकार होता है। चंद्र का अपनी यात्राओं को कभी रोकता नहीं और धीरे धीरे पूर्णिमा के ओर बढ़ता है। ज्ञान में नस्मत ज्ञान में हम सभी लोगों को अनंत आशीर्वाद मिलता है, वही से वही करता है। हम सबका हृदय में बाहर नहीं। చంద్రుని యొక్క తన గమనాన్ని ఎల్లప్పుడూ ఆపకుండగా క్రమంగా పూర్ణిమ వైపు మనం యాత్రలో సాగుతూ ఉంటాం. అలాగే సాధకుడు కూడా ధైర్యంగా తన ఆధ్యాత్మిక కార్యంలో ముందుకు సాగాలి. हम सभी लोग ऐसा ही साधकों को भी धैर्य से साध अपने आध्यात्मिक मार्ग पर आगे बढ़ता चाहिए। माँ का सहायता से అంతర్ముఖ జ్ఞానం క్यों है? అంతర్ముఖంలో ప్రశాంతమైన చంద్రకాంతిని మనం అందరం ధ్యానించాలి. अपने हृदय में शांति चंद्र प्रकाश का ध्यान करते हैं, उसकी प्रकाश से माध्यम से शिवदूती नित्या देवी धैर्य और स्थिरता प्रदान कर रही है। ऐसा ही भाव हम सबको हृदय में मिलता है। మనం కాంతి మధ్యలో శివదూసి నిత్య దేవత దేవి మనకి ధైర్యాన్ని స్థిరత్వాన్ని ప్రసాదిస్తూ మనకి పూర్తిగా పరమానందాన్ని ప్రసాదిస్తుంది. హృదయం జాగృతి అవుతుంది, ప్రేమతో స్థిరిస్తూ ఉంటూ అమ్మవారి కృప ఎల్లప్పుడూ మనలో ఉన్న అమ్మవారిని మనం గమనిస్తూ ఉంటాము. प्रेम में स्थिर रहो, माँ का कृपा से हमेशा हम सबका आदर है। धीरे धीरे मजबूत ज्ञान हृदय में मिलता है, वही धृति है। धृति कला सहयोगों में धृति कला सहयोगों में जागृत होते पर सब कुछ मिलता है, हृदय कमल खिलता है। ऐसा शक्ति हम सबको मिलता है। विश्वास बढ़ता है, विश्वासम పెరుగుతుంది, మనసు శాంతిగా స్థిరంగా ఉంటుంది. मन और शांति स्थिर रहने के लिए सहायता देता है। साधना में निरंतरता आती है, स्थिरत्व आता है। माँ का कृपा पर पूर्ण विश्वास हो जाता है, మనసు ప్రశాంతంగా స్థిరంగా ఉంటుంది, సాధకుల్లో నిరంతరం వస్తుంది. అమ్మవారి కృపపై సంపూర్ణ నమ్మకం మనందరికీ ఏర్పడుతుంది. ఇప్పటి వరకు అంతర్ముఖ ధ్యానంలో ఏం జరిగింది?
अभी तक अंतर्मुख ज्ञान में हमारे अंदर क्या होता है? अमृता पहला से होता है तो धरती माता का सहायता से जीव देते हैं हमारे अंदर अनुभव होता है అమృత జీవ చైతన్యాన్ని ఇస్తూ భూమాత అనుగ్రహంతో మొదటి శక్తిని పొందగలుగుతాం రెండవ శక్తి మనద దివ్య మహిమను ప్రసాదిస్తుంది మనద దివ్య మహిమను ప్రసాదిస్తుంది పురుష దైవ పోషణ पुरुष देवी को पूर्णता पोषण देता है हमारे अंदर सृष्टि देता है अंतर्तृप्ति सृष्टि मन के अंतर्तृप्ति में पुष्टि आत्मबलाన్ని अनिपिस्तुंदी पुष्टि आत्मबल देता है पूरा का अनुभव होकर आगे बढ़ता है हम सब शांति बनते हैं रति देता है दिव्य प्रेम रति दिव्य प्रेम निस्ती ధృతి స్థిరత్వాన్ని మరియు ఆత్మబలాన్ని ధృతి हमारे हृदय में स्थिरत्व और आत्मबल देता है ధృతి స్థిరత్వాన్ని ఆత్మబలాన్ని साक्षात श्री आदिशक्ति माता जी श्री निर्मला देवी है नाम आज हम लोगों ने सातवां कला स्वरूप ధృతి को हृदय में जागृत कर लेफ्ट हैंड हमारे भूमाता का नीचे थोड़ी राइट साइड में लगाकर राइट हैंड लेफ्ट में लगाकर इस नाम लेंगे आप सब मिलकर हमारे अंदर ధృతి को जागृत करने के लिए मजबूत ध्यान में होते हैं మనం అందరం ధృతి కళా స్వరూపాన్ని ధ్యానం చేస్తూ 3 సార్లు ఈ నామాన్ని తీసుకుని మనం ఎడమారి చేతిని భూమికి దిగువ కొంచెం కుడివైపున ఉన్న దాని మీద భూమాతకు దిగువగా ఉంచి ఎడమారి చేతిని హృదయంలో ఉంచుకుని ఈ నామాన్ని అందరి కలిగితో తీసుకుని హృదయాన్ని విశాలం చేస్తుంది त्वं तमेव साक्षात् श्री ధృతి कला साक्षात् श्री आदिशक्ति माता जी श्री निर्मला देवी नमो त्वं तमेव साक्षात् श्री ధృతి कला साक्षात् श्री आदिशक्ति माता जी श्री निर्मला देवी नमो त्वं तमेव साक्षात् श्री ధృతి कला साक्षात् श्री आदिशक्ति माता जी श्री निर्मला देवी नमो नित्य देवता का स्वरूप ధృతి को जागृत करेंगे विराजमान होने के लिए प्रयत्न करें శివదూతిని మనలో హృదయంలో మేల్కొల్పుకుని ఆవిడ దర్శనాన్ని పొందుతాం ఈ నామం ద్వారా ఓం తమేవ సాక్షాత్ శ్రీ దేవదూతి నిత్య సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవి అయి నమో ఓం తమేవ సాక్షాత్ శ్రీ శివదూతి నిత్య సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవి అయి నమో ఓం తమేవ సాక్షాత్ శ్రీ శివదూతి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ श्री निर्मला देवी नमो नमः लेफ्ट हैंड का उंगलियों को थोड़े चलन करके भूमाता का नीचे रखेंगे मन कुड़ी చేతిని ఎడమ చేతిని వేళ్ళని కదిస్తూ హృదయాన్ని పట్టుకుని ఈ వస్తువు పోతున్న ఈ దివ్యమైన శక్తిని అంతటిని కూడా మనం అనుభవంలోకి తీసుకున్నాం సహాయపడుతున్న సమస్త దేవీ దేవతలకి పంచమహాభూతాలకి సూర్యచంద్రులకి శత సహస్ర కోటి కోటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతూ अम्मवारी प्रवचनानु हम सभी लोग मस्तक ध्यान करने के लिए माँ का प्रवचन सुनकर और बढ़ेंगे हम सब शांति बनकर आत्मा बनकर धीरे धीरे परब्रह्म परमेश्वर शरण को देने के लिए माँ का सहायता लेते पूर्ण शक्ति हमारे अंदर पहुंचती है हृदय कमल खिलता है हृदय में सब कुछ होता है वहां ध्यान कर हम लोगों ने पूर्ण शक्ति पाए जय श्री माता जी इसके गाड मन पूर्ति शक्ति मन हृदय कमलोने जागृतपरुचुకుంటూ విశ్వాన్ని అంతటినీ కూడా హృదయంలో దర్శించుకుంటూ అమ్మవారి ప్రవచనాన్ని జై శ్రీ మాతాజీ అనైస్తే గాడ్ బ్లెస్ to the principle of Mahabrahmadeva called as Hiranyagarbha. Now this Hiranyagarbha principle is very important for Sahajogis. First of all, those who think too much
or those who create too much without realization, those who express themselves in poetry or in literature or in music, you can say, in paintings, in all kinds of arts. If they are not realized souls, then they go to the left, to the extreme, or to the right. So, for example, if there is an artist, if he goes to the right, gradually his paintings will become extremely violent expressions, would be very much showing something very violent. And also, rather I would say, he would be a man who would be inflexible. He'll have his own style, he can't move into another style, he will use the same style and he will not get into any other style. Kind of a austere nature he develops in his productions, and then when he gets tired of it, then he will take to something you can say like abstract art. But without realization, the abstract art can be something very absurd and funny. I have seen the extremes of it. That I have seen people who put big canvases on the ground and poured lots of oil paints, one after another, and roll over it. It's supposed to be a painting. They say this is spontaneous because they fell on it or they rolled on that, so it's spontaneous painting that's come out. Now this spontaneous painting should come from a spontaneous personality, not by rolling on thing or something. About all sorts of things they do, but there's no end to it, to which nonsensical things they take. And they think they have achieved a lot and they've done a lot, and also they sell it to people who have too much of right side. They like it. So they put in lot of effort to create this kind of a painting. Also the today's pop music also, which is very aggressive, is from the same outcome, because you cannot ascend, so you move to your right. And this pop music then starts now, it's becoming so horribly noisy, I don't know what to call it, absolutely it can deafen your ears if you listen to it. And the whole thing is, the whole gestures and all that are so ugly and so aggressive, as if they're going to eat the mic. Sometimes I feel the way go on with the mic and things like that. And see, then these people also impress such people who are very right-sided, and so they become popular. But the popularity is not the sign of real success. It will come and go away. All such artists and painters come and go away. They have no standing. They they are there for a short time. And then the history talks about them, those who have been in the center, never about the people who went to the extremes. God knows how many must have come and gone. And those who are today also painting or singing in that way, tomorrow they will not be known. One after another, you see the craze comes in, one comes, then goes away, another. So they are crazy people. And they create a craze, and the crazy like them enjoy the craze. So it amounts to something that is just wasteful, creates no impression in the history. So this is the right-sided nonsense that comes out of the right-side movement of the sympathetic, going too far with your creativity and also your writing. Like there were many writers in English language, from Shakespeare you can start,
who showed the futility of human endeavor, like we call it Avadhuta, the one who has reached a very great degree of development in his spiritual life. He can see the futility of human endeavor, and then he brings them to the point that they have to rise above these stupid inhuman endeavors and take to some sort of an endeavor which will bring them something higher and also will create something of an eternal value. Then also we have, I think in English language I have said, except to Somerset Maugham and all that, the very centrally placed people, also Cronin was, I would say. But then this Hemingway came and he started moving towards the right. Now I don't know, I don't read now modern novels because it's all full of filth. So it moves to the right. So one is which moves to the right and talks about all kinds of violence, this, that. That also is absolutely not palatable to human consumption, I tell you. But still they write and people like it. People want to read about Hitler, they want to read how people were killed, of war stories, this, that. They want to see pictures which has full of violence or killing, this and that, so that their own desire to be violent is satisfied in seeing those things in films and in otherwise also reading such books of that kind. On the left-hand side, when they move, you see these artists. Then, same about musicians, as I said, that the musicians become sort of absolutely suffering from Greek tragedy all the time. They go on crying and weeping and saying that this is sort of, we have been very sad, and the sadness and the tragedy of life. I mean, they go on crying and make you cry also. So there's no hope for them, and they just go on doing such stupid things. Then we have, you see, many artists also of the same kind, especially French writers as well as French poets also, and French painters, if you see. They're very left-sided because they drink a lot. If you go in any France village, after 7 o'clock, you can't find even one person on the road. And even if you want to find out the road and you knock at the door and request them that you'd like to know some road and all that, they're all drunk already at 7 o'clock. So with this thing they become extremely over-romantic type, and they sing songs of romance, have no romance in their life. You see, they just some sort of an imaginary romance they have. And they live in that imaginary world of pain and sufferings, and they have their own ideas about their own romantic models that they formed in their heads, you see, with their left side. So the poets and the writers go to the left side like that, and in, say, for example, in our India, we had those Muslims who used to drink a lot. Then they started a thing called as ghazal. And that ghazal is nothing but crying. Even in certain poets, you see, we have this kind of thing in the other places where there were many poets who were seeking God and were crying, "Oh God, when will I meet?" And in separation they are singing. Not in the meeting, not in the yoga, but in separation they sing, "When will I meet you, O God?" and all that. And all such people who are still seeking like such songs going on. Up to this much is all right, but then you get lots of grotesque type of writers also who write such horrible things that you feel you are in hell. The way they describe things are horrible, and in Sanskrit it's called a bibhatsa. They create a bibhatsaras, and it's the description of very filthy things which were never before, even in English language, never I saw that, but now some books are full of filth and dirt and horrible sex descriptions that you just can't bear it. So all this comes with the left side movement, that because you see society also moves from sometimes to the right, sometimes to the left. So when it moves to the right, they like right-sided things. Sometimes they move to the left, they like left-sided. So also there are people with two types of temperaments. So that's how